ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధే జగన్ టీ టైమ్. ఈరోజు మన ఛానల్లో ఒక స్పెషల్ వీడియో అయితే మీరు చూడబోతున్నారు. అది జొన్నవాడ కామాక్షమ్మ గుడి గురించి తెలుసుకోబోతున్నాము. నెల్లూరు జిల్లాలో వెలిసిన జొన్నవాడ ప్రాంతంలో శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి అమ్మవార్ల గురించి ఈరోజు మనం చూడబోతున్నాము, తెలుసుకోబోతున్నాము. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలానే లైక్ కూడా చేసేయండి. ఇప్పుడు నేను తీసిన వీడియో జొన్నవాడ కామాక్షమ్మ వారి కళ్యాణ మహోత్సవంలో జరుగుతున్న రావణాసేవ. ఈ జొన్నవాడ దేవస్థానము ఇప్పటి దేవస్థానం అయితే కాదండి. ఈ దేవస్థానము 1150లో నిర్మించబడిన దేవస్థానంగా అందరూ చెప్పుకుంటారు. శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి అమ్మవార్లకు చాలా ప్రసిద్ధి చెందిన ఆలయంగా నెల్లూరు పట్టణంలో చాలా మంచి పేరైతే ఉంది. ఇక్కడ కనుక ఒక్క రాత్రి కనుక నిద్ర చేస్తే అమ్మవారు మన కలలోకి వచ్చి ఏదో ఒక రూపంలో కనిపిస్తారట. అలానే మన సమస్యకు పరిష్కారం కూడా చెప్తారంట. ఇక్కడ కామాక్షి తాయి అమ్మవారు చాలా అంటే చాలా శక్తికరమైన అమ్మవారిగా అందరూ భక్తులు చెప్పుకుంటారు. శక్తి అవతారంగా పరిగణించబడే కామాక్షి దేవికి ఈ మే నెలలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ రకాల వాహన సేవలు, కళ్యాణ మహోత్సవం, తెప్ప మహోత్సవం, రథోత్సవం అన్ని ఉత్సవాలను అంగరంగ వైభవంగా అయితే నిర్వహిస్తారు. వాడ గ్రామాన్ని పూర్వకాలంలో జొన్నవాడ అని పిలిచేవారు. అలానే యజ్ఞవాటిక అని ఒక పేరుంది. ఈ జొన్నవాడ ఆలయము నెల్లూరు జిల్లాలో పినాకిని నదికి ఉత్తర ఒడ్డున అయితే వెలిసి ఉన్నది. మన నెల్లూరు జిల్లాకు పశ్చిమాన 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ఆలయం అయితే. పురాణాల ప్రకారం ఈ పవిత్ర స్థలాన్ని కశ్యపుడు అనే ఒక సాధువు ఒక బ్రహ్మయాగం కోసం ఎంచుకున్నాడు. అందుకని ఈ ప్రదేశానికి యజ్ఞవాటిక అనే ఒక పేరు వచ్చింది. కాలం క్రమేణా అది జొన్నవాడగా అయితే నిలిచిపోయింది. ఈ పెన్నా నదిలో స్నానమాచరించిన వెంటనే మన పాపాలు తొలగిపోతాయని హిందూ పురాణాల్లో అయితే ఉంది. ఈ పెన్నా నదిలో ఎందరో మంది మునులు, ఋషులు కూడా స్నానమాచరించి తమ దైవత్వాన్ని పొందారట. ఇక్కడ ఒక గొప్ప విషయం ఏమిటంటే శంకరాచార్యులు శ్రీ జొన్నవాడ కామాక్షి తాయిని పూజించారని ఒక కథనం అయితే ఉంది. ఇప్పటికీ జొన్నవాడ కామాక్షమ్మ గర్భాలయం పక్కనే శ్రీ శంకరాచార్యుల వారి గుడి అయితే మనం చూడవచ్చు. నెల్లూరు వాసులు జొన్నవాడ కామాక్షమ్మని చూడాలంటే ఈ పెన్నా వంతెను తప్పకుండా అయితే దాటాలి. ఇప్పుడు మనం జొన్నవాడ కామాక్షమ్మ వారి ప్రధానమైన ఆర్చ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తే కామాక్షమ్మ వారి ఆలయం అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి దారి పొడుగున షాప్స్ మరియు వివిధ రకాల టిఫిన్ షాప్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం కళ్యాణ మహోత్సవం భాగంగా జొన్నవాడ కామాక్షి తాయి దేవస్థానం దగ్గర ఉన్నాం కాబట్టి భక్తులు చాలా కోలాహలంగా కిటకిటలాడుతూ ఉన్నారు. అమ్మవారి దేవస్థానం ముందర చాలామంది శివనామాలను పెడుతూ ఉన్నారు. ఒక నామానికి 10 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. మేము 4 పెట్టించుకున్నాము. సో ఆ శివనామము మా ముఖం మీద పెట్టగానే ఏదో తెలియని ఒక అనుభూతిలో అయితే మేము ఉండిపోయాము. ఓం నమః శివాయ. మీరు చూస్తున్న ఈ ప్రాంతంలోని మన కశ్యప ప్రజాపతి యజ్ఞం చేయాలనుకుని భారతదేశంలోని దక్షిణ భాగంలో ఒక ప్రదేశం కోసం వెతకడం ప్రారంభించారట. అదే సమయంలో అతను పెన్నా నదికి ఉత్తరాన ఉన్న ఈ రజతగిరికి చేరుకున్నారు. ఇక్కడ యజ్ఞం చేయాలని ఆ ప్రజాపతి నిర్ణయించుకున్నారట. అప్పుడు కశ్యపుడు ఈ ప్రాంతంలో యజ్ఞం చేశారు. అందుకని ఇక్కడ యజ్ఞవాటిక అని ఒక పేరైతే ఉంది. ఆ ముని ఈ జొన్నవాడలో 3 యజ్ఞాలను అయితే నిర్వహించారట. అప్పుడు మన శివయ్య ఆ యజ్ఞానికి మెచ్చి తాను గుండంలో నుంచి వచ్చి ఇక్కడైతే వెలిశారని ఒక కథగా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం స్వామివారి కళ్యాణం అయిపోయింది కనుక ఇక్కడ చదివింపులైతే నిర్వహిస్తూ ఉన్నారు. అందరూ చూస్తున్నారు కదా. మరి కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి చదివింపులు ఎక్కడ కూడా ఇస్తూ ఉంటారు. అందుకని మేము కూడా ఇక్కడ శ్రీ కామాక్షి తాయికి అలానే మా మల్లికార్జున స్వామికి కూడా మా తరపున మరియు మా అమ్మవారి తరపున కూడా
చదివింపులైతే స్వామివారికి చదివించాం. చాలా కొత్తగా ఉంటుంది కదండి. దేవుళ్ళకు కూడా మనం చదివిస్తున్నామంటే ఏదో ఒక తెలియని ఒక ఆనందం అయితే మన మనసులో అయితే ఉంటుంది. మాకైతే చాలా ఆనందంగా అయితే అనిపించింది. మేము వచ్చేసరికి అమ్మవారి కళ్యాణం అయితే అయిపోయింది. మా ఫ్యామిలీ అయితే ముందర వెళ్ళిపోయారు. మేము లైవ్ చూసి టీవీలో ఆ తర్వాత బాబుని తీసుకొని జొన్నవాడ క్షేత్రానికి అయితే వెళ్ళిపోయాము. ఈ జొన్నవాడ క్షేత్రానికి 2-3 కథలు అయితే ఉన్నాయి. అవి కూడా మనం పూర్తిగా అయితే తెలుసుకుందాము. అగ్నిగుండంలో నుంచి శివుడు వచ్చారని చెప్పాం కదా. అప్పుడు కైలాసమున పార్వతీదేవి వెతుక్కుంటూ శివుని కోసం మొత్తం గాలి ఇచ్చిందనమాట. ఆ తర్వాత జొన్నవాడ క్షేత్రానికి చేరుకుంది. అక్కడ శివుడు ప్రత్యక్షమై, దేవి నువ్వు కూడా ఇక్కడే వెలిసి కోరిన కోరికలు తీర్చి కామాక్షి దేవిగా అందరినీ ఆశీర్వదించమని స్వామివారు కోరారు. స్వయంగా పెన్నా నదిలో ప్రత్యక్షమై ఒక మత్స్యకారుల వలలకు చిక్కింది. ఇక ఆ మత్స్యకారులు ఆ విగ్రహాన్ని తీసుకుని ఒడ్డున ప్రతిష్ఠించి అమ్మవారికి పూజలు చేయడం ప్రారంభించారు. ఆ తరువాత కొన్నేళ్లకు శంకరాచార్యులు కైలాసగిరికి వెళుతుండగా పార్వతీదేవి విగ్రహం ఉందని కనుగొని అక్కడ ఆయన పూజలు స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ వచ్చేసి స్వామివారికి అమ్మవారికి బహిరంగంగా కళ్యాణం అయితే చేస్తారనమాట. ఆ ప్రదేశం అన్నమాట ఇది. అక్కడ స్టేజ్ వేసి ఎంతో చక్కగా స్వామి అమ్మవార్లకు కళ్యాణం అయితే నిర్వహించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అండ్ వాళ్ళ వైఫ్ గారి చేతుల మీదుగా అయితే అమ్మవారి కళ్యాణం అయితే జరిపించారు. వీళ్ళు ఈసారి చాలా గ్రాండ్గా అయితే చేశారండి. గుడి లోపల కూడా మల్లె పూలతో తామర పువ్వులతో చాలా బాగా చేశారు. మనమైతే చాలా ఇంప్రెస్ అయిపోయాము. ఎవ్రీ ఇయర్ ఇలానే చాలా బాగా చేస్తారు. కానీ నాకు ఎందుకు ఈ సంవత్సరం అయితే మంచిగా నచ్చిందనమాట. అండ్ అన్నీ కూడా ఫుడ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. మజ్జిగ ప్యాకెట్స్ ఇచ్చారు, ప్రసాదం పెట్టారు, భోజనాలు కూడా అందరికీ ఏ ఇబ్బందులు లేకుండా అందరికి కూడా మంచిగా అయితే చూశారు. చాలామంది అమ్మవారి తలంబ్రాల కోసం వెయిట్ చేస్తుంటారు. కొంతమందికి అమ్మవారి తలంబ్రాలు దొరకకపోవచ్చు. అలాంటి వారు ఆ స్టేజ్ మీదకి వెళ్తే అక్కడ దొరికే పూలు అక్షంతలు తీసుకుని వాటిని బీరువాలోనో బిజినెస్ చేసే ప్రాంతంలో గల్లాపెట్టెలో కూడా దాచుకుంటారు. అలానే ఈ బియ్యంని మన తినే బియ్యంలో కూడా కొంతమంది కలుపుకుంటారన్నమాట. అలానే మన కుటుంబ సభ్యుల తల మీద కూడా మనం ఆశీర్వదించినట్లుగా వేయచ్చు అమ్మవారి తలంబ్రాలను. సో ఇందుకని చాలామంది పోటీ పడుతూ ఉంటారు అమ్మవారి తలంబ్రాల కోసం. మా బన్నుగాడు చూడండి, మేము అనుకోకుండా నెల్లూరు వచ్చాము. నెల్లూరు వచ్చి వెంటనే మేము జొన్నవాడ క్షేత్రానికి అయితే వెళ్ళిపోయాము. అమ్మవారి కళ్యాణం కూడా చూసి, ఏదైనా అమ్మవారి ఆజ్ఞ అండి. అమ్మవారి ఆజ్ఞ లేనిదే మనం ఆమె దేవస్థానంలో కూడా అడుగు పెట్టలేమన్నమాట. అమ్మవారు మనల్ని పిలిచింది నాకైతే ఏ స్వప్నంలో కనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మేము ఆలయంలో వెళ్ళేసరికి అమ్మవారి కళ్యాణ విగ్రహాలను తీసేశారు. సో మేము అమ్మవారి దర్శనం కోసం 6:30 వరకు వెయిట్ చేసి తర్వాత అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. ఈలోపు మా బన్ను అమ్మవారి దేవస్థానం చుట్టూరా 20 సార్లు అయితే ప్రదక్షిణాలు అయితే చేసి ఉంటాడు. అస్సలు బులి నడకలు, బులి అడుగులు వేస్తూ ఆలయం చుట్టూ అయితే ఎన్నిసార్లు ప్రదక్షిణాలు చేశాడు, ఎన్నిసార్లు తిరిగాడు. ఆలయం చుట్టూరా అమ్మవారు తిప్పించుకున్నట్లే ఉంది నాకైతే. అసలు కూర్చోమంటే కూర్చోవట్లేదు, ఏడుస్తున్నారు. కూర్చోబెడితే తిప్పుతూనే ఉన్నారు మా చెల్లెలు అమ్మవారు. అలానే మా అమ్మ కూడా ఎన్నిసార్లు తిప్పుతున్నా కూడా మళ్ళీ ఇంకా తిప్పాలి అని పాపం తిరుగుతూనే ఉన్నాడు. అసలు ఎన్నిసార్లు ప్రదక్షిణం చేశాడో నాకే కౌంట్ లేదన్నమాట. అందరూ చూస్తూ ఉన్నారు బన్నుని, అందరూ చూస్తూ దగ్గరికి తీసుకుంటున్నారు. కొంతమంది ముద్దులు పెట్టుకుంటున్నారు, కొంతమంది ఎత్తుకుంటున్నారు, కొంతమంది బన్నుని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంత చిన్న బాబు ప్రదక్షిణాలు చేస్తుంటే ఎవరికైనా ఎంత ముద్దుగా ఉంటుందండి. ఇది అమ్మవారు కూడా లోపల ఉండి ఎంతో హ్యాపీగా ఫీల్ అయి ఉంటుందని నేనైతే అనుకుంటాను. ఒకసారి చూసేయండి. మీకు కనుక నచ్చితే కామెంట్ కూడా చేయండి. నేను ఇంకా చాలా క్లిప్స్ ఉన్నాయి, అవేం పెట్టలేదు. సో బన్ను చూడండి ఎంత చక్కగా ప్రదక్షిణాలు చేస్తున్నాడో. ఇక్కడ వెలిసిన కామాక్షమ్మను కామాక్షి తాయి అని అందరు భక్తులు పిలుచుకుంటారు. ఇదే అండి మన పెన్నా రివరు, పెన్నా నది. మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ప్రదేశాలలో నెల్లూరులో ఇదొక నది అన్నమాట.
మనకి శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం దగ్గర కూడా ఈ పెన్నా నది మనం చూడొచ్చు. నెల్లూరు టు ఒంగోలు వెళ్ళే దారిలో మనకి పెన్నా బ్రిడ్జ్ అయితే వస్తుంది. రైలుకైనా రోడ్కైనా ఈ బ్రిడ్జ్ దాటారనమాట. సో అక్కడైతే మనం ఈ పెన్నా రివర్ని చూస్తాము. అక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళి సముద్రంలో అయితే కలిసిపోతుంది అనమాట. మనకి నరసింహస్వామి కొండ అయితే మనం చూస్తున్నాం కదా, పెన్నా అవతల నరసింహస్వామి ఉంటున్నారు, అలానే పెన్నా యువతల మన జొన్నవాడ కామాక్షమ్మ అయితే ఉంటుంది. దీనికి కూడా ఒక చరిత్ర ఉంది, అది కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు మీరు చూసిన స్థలంలో కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ అయితే ఉన్నాయి. ఆ పక్కన అయితే వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. అమ్మవారికి మొక్కుబడులు అనేవి చెల్లిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ పెన్నా నదిలోకి దిగడం చాలా ప్రమాదకరము. చాలా గుండాలు అయితే ఉంటాయి. సో ఒడ్డున ఉండి ఎవరైనా ఉంటే తప్ప ఎవరు సింగిల్గా కానీ ఫ్యామిలీగా కానీ వెళ్ళొద్దు. చాలా లోతైన గుండాలు అయితే ఉన్నాయి. సో పెన్నా నది కాడికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ అయితే ఉన్నాయి, అక్కడ ఎవరైనా కడుక్కోండి. అండ్ నేను ఇంకో వే చూపిస్తాను, అక్కడికి వెళ్ళి మీరు స్నానాలు చేయడానికైనా నదిలో మునగడమైనా చేయొచ్చు. అమ్మవారి బ్రహ్మోత్సవాలు కాబట్టి జొన్నవాడంతా చాలా చక్కగా అయితే తయారు చేశారు నీట్గా. సో ఇప్పుడైతే చాలా నీట్గా అయితే ఉంది, చూస్తున్నారు కదా. ఈ ప్లేస్ అంతా భోజనాలకి లేదా ఏదైనా పనులకైతే వాడుకుంటూ ఉంటారన్నమాట. ఇది బ్యాక్ సైడ్ అనమాట, గుడికి సైడ్ అనమాట. ఆ వైపున మనం చూస్తున్నాం కదా, ఆ వైపున అయితే మనం ఫస్ట్ వచ్చిన ఎంట్రన్స్ అనమాట. నాకైతే ఈ క్లైమేట్ని చూడగానే చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది. మనసు ఎంతో ప్రశాంతకరంగా ఉన్నట్లు అనిపించింది. ఏదైనా టెన్షన్స్ ఉన్నా బాధలు ఉన్నా ఈ క్లైమేట్ని చూస్తే, ఇక్కడికి వచ్చి వ్యూని చూస్తే అన్నీ పటాపంచలైపోతాయి. అమ్మవారి ఆశీస్సులు మనకి ఎలా అయితే ఉంటాయో అలానే ఈ క్లైమేట్తో మనం ఎంజాయ్ చేస్తుంటే అంతా బాగుంటుందన్నమాట. అస్సలు పెన్నా నది నుంచి చల్లని గాలి వస్తుంది. అలానే పెన్నా దగ్గర ఉన్న చెట్లు ఎంతో మంచి గాలి ఇస్తున్నాయి. అలానే ఆ వ్యూ అన్న వేద మంత్రాలు మైక్లు ఎంతో హ్యాపీగా ఉంటుంది వింటుంటే. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. నేను ఏదో సరదాగా వెళ్ళాను, చాలా అంటే చాలా నచ్చింది. అక్కడ నదిలోకి దిగడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి. ఎవరు అయితే స్టెప్స్ దిగే ప్రయత్నం అయితే అస్సలు చేయొద్దు, అది చాలా అంటే చాలా డేంజర్ అనమాట. కావాలంటే ఇటు సైడ్ వచ్చి మీరు చూసుకోవచ్చు, ఫెన్సింగ్ అయితే ఇచ్చున్నారు. సో ఇక్కడ నిలబడి మీరు ఫొటోస్ తీసుకోవడమో వ్లాగింగ్ చేయడమో లేదా ఏదైనా భోజనాలు చేయడం అయితే పడుకోవడమైనా చేయొచ్చు. అంతేగాని స్టెప్స్ దిగి నదిలోకి వెళ్ళే ప్రయత్నం అయితే అస్సలు మాత్రం చేయొద్దు అనమాట. నా ఫేస్లో హ్యాపీనెస్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది జొన్నవాడ ఎంత మంచి టెంపుల్. మహిమాన్విత దేవి కామాక్షి దేవి, అలానే పక్కన నరసింహస్వామి, అమ్మవారి చెంతన మల్లికార్జున స్వామి, శంకరాచార్యులు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, అందరు దేవి దేవతల అందరూ ఉంటారండి. నేను టెంపుల్ మొత్తం చూపిస్తాను, చూసేయండి. అలానే ఇక్కడ గుండ్లు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారనమాట. మొక్కుబళ్ళు ఉన్నవారు గుండ్లు కూడా ఇస్తారు. దానికి కూడా ఒక సపరేట్ ప్లేస్ ఉంది, నేను అది కూడా అయితే మీకు చూపిస్తాను. ఇప్పటి వరకు మీకు నేను 2 కథలు చెప్పాను కదా, ఇప్పుడు 3వ కథ గురించి చెప్తాను. అదేంటంటే పార్వతీదేవి పరమేశ్వరులు అంటే మన అమ్మవారు స్వామివారు కళ్యాణం చేసుకుని పక్కనే ఉన్న నరసింహకొండ ఉంది కదా, అక్కడ ఆ స్వామివారు అమ్మవారికి అన్నవారు అన్నమాట. ఆ అన్నయ్య దగ్గరకు వెళ్ళి, స్వామి అన్నయ్య మేము ఇలా పెళ్లి చేసుకున్నామంటే, మల్లికార్జున స్వామి పాము కదా, మల్లికార్జున స్వామి అంటే పాము అంట, ఆయనకి కాళ్ళు ఉండవంట. నువ్వు కాళ్ళు లేని అని చేసుకున్నావు, అసలు నువ్వు ఏంటి మాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు అని చెప్పేసి కొండపై నుంచి విసిరేశారంట స్వామి అమ్మవార్లని. మధ్యలో మనకి పెన్నా నది వచ్చిందనమాట. ఆ పెన్నా నది వీళ్ళిద్దరికి మధ్యలో అయితే ఉంటుంది. మనకి ఒక కవి అయితే ఇలా చెప్పున్నారు, నేను అది చెప్తాను. ఎగువ వీరగిరి దిగువ జొన్నవాడ నడుమ పెన్నా దేవి నడకి బావమ్మ. ఎగువ వీరగిరి దిగువ జొన్నవాడ నడుమ పెన్నా దేవి నడకి బావమ్మ. ఈ పదంలో ఎంత అర్థం ఉందంటే మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఎగువ వేదగిరి అంటే కొండ మీద స్వామి నరసింహస్వామి ఉన్నారు, దిగువ జొన్నవాడ అంటే ఇక్కడ కింద ఈ ఐలాండ్లో మనకి జొన్నవాడ దేవస్థానం అయితే ఉంది. ఈ జొన్నవాడకి నరసింహస్వామికి మధ్యలో ఉన్నది ఈ పెన్నా నది, నడుమ పెన్నా నది. ఆ పెన్నా నది అటు స్వామివారికి ఇటు అమ్మవారికి మధ్యలో ఉన్నది. సో మనకి నడకివమ్మ అని చెప్పేసి కోరుతున్నారన్నమాట. ఎగువ వేదగిరి
కింద దిగువ జొన్నవాడ, మధ్యలో నడుమ పెన్న నది ఉంది కదా. సో నడకి బావమ్మ అప్పుడు తెప్పల్లో అలా వచ్చేవారు. తర్వాత బ్రిడ్జెస్ కట్టారు. ఒక ఓల్డ్ బ్రిడ్జ్ ఉంది, అదైతే కూలిపోయింది. తర్వాత మనకి న్యూ బ్రిడ్జ్ అనేది ఇప్పుడున్న బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఏ ఇబ్బంది లేకుండా కార్స్, వెహికల్స్ బుచ్చి నుంచి నెల్లూరు నుంచి కూడా రావచ్చు అనమాట. అలా మనకి పెన్నాదేవి మనకి నడక దారిని అయితే ఇచ్చిందనమాట. అది ఇక్కడున్న మరొక పురాణ గాథ అయితే అది కూడా ఇక్కడ ఒకటి ఉందన్నమాట. స్వామివారు ఇప్పుడు కూడా స్వామివారికి బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత, అంటే నరసింహస్వామికి బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత మనకి బ్రహ్మోత్సవాలు ఇక్కడ కామాక్షి తాయి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయన్నమాట. స్వామివారు అక్కడి నుంచి అమ్మవారిని చూస్తూ ఉంటారు, ఇక్కడ అమ్మవారు స్వామివారిని చూస్తూ ఉంటారు అన్నమాట. అంతేకాని వెళ్ళడానికి లేదని ఏదో చిన్న కథ అయితే ఉంది. మరి దేవుళ్ళకి తప్పలేదు ఇన్ని అలకలు గొడవలు. మనం మానవ మాత్రం ఎందుకు మనం కొట్టుకొని ఇది అవ్వడం ఎందుకండి? అందరూ కలిసి ఉందాం, అందరూ హ్యాపీగా ఉన్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇది కేశఖండనశాల, అంటే తలనీలాలు సమర్పించుకునే స్థానం అన్నమాట. గుడి బ్యాక్ సైడ్ ఇవన్నీ ఉంటాయి, గుడి పక్కన అన్నమాట. కాళ్ళు కడిగే ప్రదేశము, వాష్రూమ్స్, అలానే ఈ కేశఖండనశాల అయితే ఈ సైడ్ అయితే ఇచ్చేస్తున్నారు. ఎవరైనా మొక్కుబడులు చెల్లించుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి కేశఖండాలను ఇచ్చేసేసి మన కేశాలను ఇచ్చేసి తలస్నానాలు చేసి అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరుతారు. ఇక్కడ నుంచి ఒక వే ఉంది దేవస్థానం లోపలికి, చూస్తున్నారు కదా. ఇది కూడా ఓపెన్ చేస్తుంటే ఇటు సైడ్ నుంచి కూడా మనం దేవస్థానం లోపలికి వెళ్ళిపోవచ్చు. అంటే స్నానాలు వాష్రూమ్స్కి వెళ్ళిన వాళ్ళు లేదా అలా కాళ్ళు కడుక్కొని నీట్గా ఇటు నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. ఇదైతే మెయిన్ అండి. ఇక్కడ నుంచి మనం కాళ్ళు చేతులన్నీ కడుక్కొని అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఈ పక్కన క్యూ చూస్తున్నారు కదా, ఇదైతే అన్నదాన క్యూ అండి. మనకి నిత్య అన్నదానం జరుగుతుంది కదా. సో ఎవరైనా భోజనం చేయాలి మధ్యాహ్నం అనుకుంటే ఈ క్యూలో అయితే వెళ్ళొచ్చు. క్యూలో నుంచి సైడ్ వెళ్తే పక్కన భోజనశాల అంటే అన్నదానశాల అయితే ఉంది. అక్కడికి వెళ్ళి భోజనాలు చేసే కార్యక్రమం కూడా చేసుకోవచ్చు. ఇదే మెయిన్ మండపం ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఇక్కడ అమ్మవారికి కళ్యాణాలు నిర్వహిస్తారు, అలానే ఇక్కడ వాహన పూజలు కూడా చేస్తారు. ఈ గడప ఉంది కదా, ఇదే అండి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ ఇంతకు ముందు కిందర వాటర్ వచ్చేవి, అక్కడే కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళిపోయే వాళ్ళమి. ఇప్పుడైతే ఆ వాటర్ ఫెసిలిటీ తీసేశారు అనమాట. ఇది అన్నదాన సత్రం అండి, అన్నదాన సదనం అనమాట. భోజనాలన్నీ మార్నింగ్ టైం, ఆఫ్టర్నూన్ టైం అయితే ఇక్కడ పెడుతూ ఉంటారు. విరాళాలు ఇవ్వాలనుకున్నా కూడా ఇక్కడ ఒక కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడ అన్నదాన సత్రంలో విరాళాలు కూడా మనం ఇవ్వచ్చు అనమాట. చూస్తున్నారు కదా, కళ్యాణం అయిపోయింది, చాలామంది భక్తులు వెళ్ళిపోయారు. సో అంతా చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఇక్కడైతే వాహన పూజ చేసే ప్లేస్ అనమాట. ఇక్కడ ఏ వాహనాలకైనా పూజ చేస్తారు. అలానే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇందాక హండీల్లో మనం డబ్బులు వేసాం కదా చదివింపులు, అవన్నీ ఇక్కడైతే కౌంట్ చేస్తున్నారనమాట. ఎంత వచ్చాయని చెప్పేసి అక్కడ సేవ చేసే వాళ్ళందరూ కౌంట్ చేస్తారనమాట. అండ్ ఈ పక్కన చూస్తే మనకి పూజా సామాగ్రి షాప్స్ అయితే ఉంటాయి అన్నమాట. కొబ్బరికాయలు, జాకెట్లు, పసుపు కుంకాలు, గాజులు ప్రతి ఒక్కటి కూడా అమ్ముతారు. అలానే పూలమాలలు కూడా అమ్ముతారు. ఇంకెవరైనా పూలమాలలు తెచ్చుకోవాలంటే బయట నుంచి తెచ్చుకోవడం మేలు. ఇక్కడ కన్నా కూడా ఇక్కడ రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, లేదా ఇక్కడైతే తీసుకోవచ్చు. అలానే ఇక్కడ టాయ్స్ అమ్ముతున్నారు చూడండి, బొమ్మలు అన్నీ అమ్ముతారు. పిల్లలకి ఏమైనా కావాలన్నా లేదా మనకి ఏమైనా ఎమర్జెన్సీ అయినా మెడిసిన్ కూడా ఉంటుంది. అలానే మనకి ఏమైనా టిఫిన్స్ కావాలన్నా ఏదైనా కూడా ఇక్కడైతే అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. అలానే రూమ్స్ కూడా ఉంటాయి, మనం ఫ్రెష్ అవ్వడానికి. అలానే ఏదైనా ఇబ్బంది ఉంటే రూమ్స్లో ఉండడానికి కూడా రూమ్స్ అయితే పక్కన అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడంతా నిద్ర చేయొచ్చండి. ఈ ప్లేస్లో అంతా నైట్ టైం భక్తులు శుక్రవారం రోజున ప్రతి ఒక్కరు అయితే నిద్ర చేస్తుంటారనమాట. ఇక్కడ చూడండి అమ్మవారి ఫొటోస్ ఎంత బాగున్నాయో. నాకైతే ఒకటి తీసుకోవాలనిపించింది, కానీ మేము తీసుకోలేదు, నెక్స్ట్ టైం తీసుకోవాలనుకుంటున్నాము. చూడండి కామాక్షి అమ్మ తాయి ఎంత బాగుందో. చిన్న ఫోటో అండి, పెద్ద ఫొటోస్ కూడా ఉంటాయి, కాకపోతే చిన్న ఫొటోస్ తీసుకెళ్తే కొంచెం చిన్నగా ముచ్చటగా అయితే ఉంటాయి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద ఫోటో అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా రబ్బర్ ఐటమ్స్ అండి, పజిల్స్, గన్స్, రబ్బర్ ఐటమ్స్ అన్నీ అయితే అవైలబుల్ ఉంటాయి. బొమ్మలు, పిల్లలకి ఆడుకోవడానికి కూడా 2 సైడ్స్ అయితే షాప్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ మనం చూస్తే స్వీట్ ఐటమ్స్, అంటే మనం తింటాం కదా ముత్యాలు లాంటివి, చెర్రీస్ అలాంటివి కూడా ఇక్కడ సేల్ చేస్తుంటారు ప్రసాదం కిందట. ఇది రథం బజార్ అండి. మనం ఇక్కడ పెద్ద రథం చూస్తున్నారు కదా, కళ్యాణం ముందు రోజున రథం అయితే లాగుతారు. ఇక్కడ నుంచి బుచ్చి, పెనుబల్లి వరకు రథం అయితే లాగుతారనమాట.
సో నేను ఆ వీడియో కూడా లాస్ట్లో పోస్ట్ చేస్తాను, లేదా పార్ట్ 2లో అయితే పోస్ట్ చేస్తాను. ఆ రథం చాలా చక్కగా అయితే డెకరేట్ చేశారు. ఈసారి మొత్తం పువ్వులు అండి ఎంతో బాగుంది. అది చూడండి, ఒక్కసారి కింద నుంచి పైకి ముందరైతే కొన్ని గుర్రాలు అయితే పెడతారు అమ్మవారికి. ఆ పైన శివలింగము, కిందర తామర పూల వచ్చి లోటస్, ఆ పైన ఓంకారం వచ్చింది. తర్వాత చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చేసి పైన అయితే శివనామాలు అయితే పెట్టారు. చాలా అంటే చాలా చక్కగా ఉంది రథము. నేను చూసి ఫిదా అయిపోయాను. మామూలుగా క్లాత్తో వేస్తారు, ఇక్కడ క్లాత్ వేసి దాని మీద డిజైన్ చేశారు. అండ్ అలానే గజమాలలు కూడా కట్టారు. ఇక్కడ ఏదైనా ఎమర్జెన్సీ అయితే అంబులెన్స్ ఉంది, ఫైర్ ఇంజిన్ ఉంది, అన్నీ అయితే అవైలబుల్ ఉంటాయి. నేను ఇందాక చెప్పాను కదా పెన్నా నదికి ఒక ఎంట్రన్స్ ఉందని, అది ఇక్కడే అండి. మనకి రథం బజార్ ఆపోజిట్ను అయితే మనకి రథం బజార్ ఆపోజిట్ అనమాట. అక్కడైతే పెన్నా నదికి వెళ్ళే స్టెప్స్ మార్గం అయితే ఉంటాయన్నమాట, మెట్లు దిగి వెళ్ళాలి. అండ్ ఆ పక్కన అయితే మనకి రోడ్ వే ఉంటుంది పెన్నా నది దగ్గరికి వెళ్ళడానికి. సో మీ ప్రాబ్లం మీ ఇది బట్టి మీరు మెట్ల మీద వెళ్ళొచ్చు, లేదా మనం వెహికల్స్లో ఏమైనా పోవాలంటే అక్కడ రోడ్ మీద నుంచి అయితే వెళ్ళొచ్చు. ఈ పక్కన అయితే డెకరేషన్ చేస్తున్నారు, హంసవాహనం అనమాట తెప్పోత్సవానికి. చూడండి పైన గోపురం, అండ్ ఇది హంస అనమాట, హంస రెక్కలు, హంస బాడీ అయితే తయారు చేస్తున్నారు. చాలా చక్కగా అయితే చేశారని నేను లాస్ట్లో వీడియోలో హంసవాహనం తెప్ప ఎలా ఉందో నేను చూపిస్తాను. అండ్ నేను పెన్నా నది దగ్గర ఉన్నాను, పైన బ్రిడ్జ్. చాలా ఏళ్ళైంది ఇక్కడికి వచ్చి. నేను టెంపుల్కి వస్తూ పోతూ ఉంటాం, కానీ నది దగ్గరికి రావడం చాలా అరుదు. ఎందుకంటే మేము నైట్ టైమ్స్ ఎక్కువ వస్తాము, నైట్ టైమ్స్లో రావడం కొంచెం భయం అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా తెప్పని నీట్గా రెడీ చేస్తున్నారు. కింద వాటర్ బబుల్ క్యాన్స్ పెట్టారు, పీపాలు. అండ్ పక్కన అంతా కర్రలతో అండ్ స్టాండ్స్తో అయితే చక్కగా అలంకారం అయితే చేస్తున్నారు. వివిధ రకాల పూలన్నీ తెచ్చి చేస్తున్నారు. నేను లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశాను, కానీ వాళ్ళు డెకరేషన్ చేస్తున్నారు కదా నో అలో అని చెప్పారు. సో నేను ఇక్కడ నుంచి చూపిస్తాను. నది ఇదే నదండి, చూడండి ఎంత బాగుందో. వర్కర్స్ అందరూ చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇక్కడే ఈ పెన్నా నదిలోని మనకు కామాక్షమ్మ అయితే దొరికారనమాట. చేపలు పట్టుకుంటారు కదా, వాళ్ళ వలలకైతే కామాక్షమ్మ విగ్రహం అయితే దొరికింది. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ పెట్టి పూజిస్తుంటే, ఆ తర్వాత శంకరాచార్యుల వారు వచ్చి శివలింగాన్ని మరియు కామాక్షమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసి, మంచిగా శ్రీచక్రం కూడా పెట్టి మహిమాన్విత పూజలు చేసి అమ్మవారిని ఎంతో చక్కగా పూజ చేసేవారనమాట. ఇక్కడ అమ్మవారికి నిత్య కళ్యాణం జరిగే చోటు. ఇక్కడ మా బన్ను చూడండి నడుస్తున్నాడు, అసలు ఊరుకోవట్లేదు, గుడంతా నడుస్తూనే ఉన్నాడు. చూడండి ఎంత చక్కగా అడుగులు వేస్తున్నాడు. 1 ఇయర్, జస్ట్ 1 ఇయర్ వచ్చిందంతే. 11th మంత్ నుంచే మా బాబు అయితే నడుస్తున్నాడు. 12th మంత్లో ఎవరి సపోర్ట్ లేకుండా నడిచాడు. ఇక్కడ గడప దిగుతున్నాడు, చూడండి గడప దిగుతున్నాడు. వాడు పడిపోతాడేమో ఒక భయంతో కూర్చొని నెమ్మదిగా కింద చేయి పెట్టేసి కాలు కూడా కింద పెట్టేసి దిగుతున్నాడు. శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానము ఎంత ప్రాచుర్యం పొందిందో భక్తుల పాలిట కొంగు బంగారమే నిలుస్తుందండి. స్వామి అమ్మవార్ల ఆశీస్సులకై భక్తులు ప్రతిరోజు సదూర ప్రాంతాల నుండి అనేక వ్యయ ప్రయాసాలతో అమ్మవారి దర్శనం కోసం అయితే వస్తూ ఉంటారు. అట్టి భక్తులు సుఖ సంపదలు అలానే సంతోషాలతో తిరిగి వెళ్తూ ఉంటారు. ప్రతినిత్యము మధ్యాహ్నం అమ్మవారి ఆశీస్సులతో అన్నదాన కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటారండి. ఎవరైనా మీరు పేమెంట్ చేయాలి అనుకుంటే నేనైతే డీటెయిల్స్ అయితే ఇక్కడ పెడతాను, మీరు అన్నదాన కార్యక్రమానికి డొనేషన్ అయితే చేయొచ్చు. అలానే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, ఇక్కడ ఉన్నది కూడా ఆ అన్నపూర్ణేశ్వరి దేవి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా డొనేషన్ చేయాలి అనుకుంటే అది ఎంతైనా తక్కువైనా ఎక్కువైనా మీరైతే అమ్మవారికి డొనేషన్ అయితే చేయొచ్చు. అన్నదానం విలువ కట్టలేనిది కాబట్టి మీరైతే ఈ సేవలో కూడా పాల్గొనొచ్చు. నేటి మనం చేసిన అన్నదానం రేపు మనకు సన్మార్గాలను దారి చూపుతుంది. కావున భక్తులెల్లరూ దేవస్థానంలో ప్రతి ఒక్కసారి వచ్చినప్పుడల్లా అన్నదాన సేవలో కూడా పాల్గొనాలని నేను కోరుతున్నాను. స్వామివారి అమ్మవారి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరికి ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అమ్మవారి ఆలయ చరిత్ర గురించి మరొకసారి నేను మీకు తెలియజేస్తాను. బ్రహ్మాండాది పురాణములలో ప్రశంసించబడే పావన పినాకిని నది అంటే మన పెన్నా నది తీరమున వెలుగొందుతుంది ఈ క్షేత్రము.
శ్రీ కామాక్షి తాయి మల్లికార్జున స్వామి వార్లు ఒక చక్కనైన రూపంతో ఇక్కడ నిలయమై అలలారుతూ ఉన్నారు. జొన్నవాడ పురాతనమైన మరొకసారి నేను కామాక్షి తాయి ఆలయం గురించి నేను చెప్తాను. బ్రహ్మాండాది పురాణములలో ప్రశంసించబడిన పావన పినాకిని నది అంటే పెన్నా నది తీరమున వెలుగొందుతున్నది ఈ క్షేత్రము. వాటిలో కామాక్షి తాయి మల్లికార్జున స్వామి నిలయమై అలలారుతున్న ఈ జొన్నవాడ పురాతనమైన పురాణ ప్రసిద్ధిగా గాస్తుంది. ఈ పుణ్యక్షేత్రము త్రేతాయుగమున కశ్యప బ్రహ్మ యజ్ఞము ఆశ్రయించారట. కావున యజ్ఞవాటికగా ఈ జొన్నవాడ అయితే సార్థకమైనది. కామాక్షి తాయిని ఆదిశంకరాచార్యులు సేవించారని ఒక పెద్ద కథనంగా చెప్పుకుంటారు. శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి దేవస్థాన సన్నిధి కశ్యప తీర్థము ఇక్కడికి కొంత దూరంలోనే ఉంది. ఇక్కడ కూడా చాలామంది భక్తులు స్నానం ఆచరించి సకల దోషాలను హరించి పోతూ ఉంటారు. బ్రహ్మర్షి అయిన కశ్యప బ్రహ్మ ఒకనాడు కర్మభూమి కోసం భూలోకమంతా సంచరిస్తూ ఉన్నారు. వేదాద్రి నరసింహస్వామి ఇక్కడ పక్కనే ఉంది కదా, నరసింహకొండ, అది ఇక్కడ ఉంది. పినాకిని నది అంటే పెన్నా నదిని దర్శించి ఇక్కడ ఒక యజ్ఞము చేసి వేదాద్రికి ఉత్తర దిక్కున అంటే పెన్నా నది ఉత్తరమున ఒక భూమి చూసుకుని అక్కడ ఆ ముని యజ్ఞం అయితే చేశారట. వేదాద్రి యందు దక్షిణానికి ఏర్పరచుకున్నారట. ఈ 3 త్రేతాయుగముల చేశారంట. త్రేతాయుగం అంటే ఎప్పుడో కదండి, అప్పటి నుంచి అమ్మవారు ఉన్నారంటే ఎంత మహిమాన్విత అమ్మవారో మనం అర్థమైపోతుంది. అలా 3 కుండములు పెట్టి అక్కడ స్వామివారు అగ్నితో యజ్ఞాలు అయితే చేశారు. అక్కడ నుంచి శివలింగం అయితే మనకి బయటపడ్డారు. అలా ఆ కుండం నుంచి తేజస్వరూపుడై ఈశ్వరుడైతే మల్లికార్జునుడు అనే నామంతో ఆవిర్భవించారట. జొన్నవాడ యందు మల్లికార్జున స్వామిని ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కొలుస్తూ ఉంటారు. ఈ మల్లికార్జున స్వామి ఆవిర్భవించిన తర్వాత ఆ శౌనకాది మహామునులు అందరూ మల్లికార్జున స్వామి కామాక్షి తాయిని ఇక్కడే కొలువుండమని కోరారట. కైలాసమున పార్వతీదేవి జొన్నవాడకు వచ్చిందట స్వామివారిని వెతుక్కుంటూ. అప్పుడు స్వామివారు ఇక్కడే ఉండు కామాక్షి తాయి, నువ్వు కామాక్షి తాయిగా పేరు ఉండి ఇక్కడే అందరికీ వరాలిస్తూ కలలో కనిపిస్తూ స్వప్నంలో నువ్వు కనిపించి అందరికీ భక్తుల పాలిటి కొంగు బంగారమై నిలువు అని చెప్పేసి స్వామివారు ఆజ్ఞిస్తే అమ్మవారు కూడా ఇక్కడే నిలిచిపోయిందట. దేవదేవులు ఎక్కడో ఉండరండి, మన మనసులోనే ఉంటారు. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ప్రత్యేక ప్రమాణాలు చేస్తూ ఇలా ఉంటారు కదా, అలాంటి వారికి మన జొన్నవాడ శక్తిపీఠము ఒక పెద్ద ఇదిగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ అమ్మవారు అంత శక్తివంతమైన వారన్నమాట. మూగవారికి పలికించగలదు, కుంటివారిని నడిపించగలదు. అలానే సంతానం లేని వాళ్ళకు కూడా ఇక్కడ అమ్మవారి సంతానం కూడా ఇస్తూ ఉంటారు, కోడి ముద్దలు వేస్తుంటారు. ఇక్కడ అమ్మవారి ధ్వజస్తంభం అయితే ఉంటుంది. అలానే ఆ పక్కనే స్వామివారి ధ్వజస్తంభం అయితే ఉంటుంది. ముందుగా మనం ధ్వజస్తంభానికి నమస్కరించుకొని లోపల అమ్మవారి దర్శనానికి వెళ్తారు ప్రతి ఒక్క భక్తులు. అలానే ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకునే స్థలం కూడా ఉంటుంది. ప్రదక్షిణాలు చేసిన తర్వాత అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేసి ఆ తర్వాత లోపలికి తీసుకెళ్తారు. లోపల అర్చకులు పూజలు చేసి మనకి ఒక కొబ్బరి చిప్ అనేది ఇస్తారు, లేదా వాళ్ళు పూజలు చేసి కుంకుమ ప్రసాదం అయితే మనకి ఇస్తారు. ఈ జొన్నవాడలో చాలా ఫేమస్ ఏమిటంటే అమ్మవారు మన కలలోకి వచ్చి స్వప్నంలో మనకు కనిపిస్తారట. ఇలా ఎవరికైనా కనిపించి మీకు ఏవైనా మంచి వాక్కులు ఇచ్చినట్లయితే కామెంట్ రూపంలో మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్స్ అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ డెకరేషన్ చూడండి ఎంత బాగా చేస్తున్నారో. నేను అవి ప్లాస్టిక్ అనుకున్నాను, తర్వాత నీట్గా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అవి నిజంగా చామంతి పువ్వులు అలానే రోజ్ ఫ్లవర్స్ అండి. ఇక్కడైతే భక్తులందరూ నిద్ర చేస్తారండి. ఇంతకుముందు చాలా చిన్న ఆలయంలా ఉండేది, ఇప్పుడైతే రీమోడల్ చేసి కొంచెం పెద్ద ఆలయంలా చేసేసారు. ఈ పక్కనే అమ్మవారి క్యూ లైన్లో దర్శనానికి వెళ్ళే ఫెసిలిటీ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే క్యూ లైన్. 50 రూపీస్, 100 రూపీస్ ఫ్రీ దర్శనం అండ్ 20 రూపీస్ అయితే ఉంటుంది. ఇక్కడ శివుని మరియు విగ్రహాలు ఉన్నాయి కదా, అమ్మవారి విగ్రహాలు. ఇక్కడ కూడా ఇప్పుడు కళ్యాణం చేస్తున్నారు. ఇంతకుముందు అక్కడ చేసేవారు. ఏమైనా డెకరేషన్స్ అలా ఉంటే ఇక్కడ చేసి వాహన సేవలు అవన్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వివిధ రకాల వాహన సేవలకి సంబంధించిన వాహనాలు అయితే ఉన్నాయి. ఇది స్వామివారి వెనక భాగం అండి.
అలానే పక్కన అమ్మవారి వెనుక భాగం కూడా ఉంది, గర్భాలయం వెనుక భాగం అన్నమాట. అందరు ఇక్కడ కూడా నమస్కరించుకొని పూజలు చేస్తారు, అలానే దీపాలు పెడతారు, పువ్వులు కూడా పెట్టి నమస్కరించుకొని ప్రదక్షిణాలు అయితే చేస్తారు. ఇక్కడ చాలామంది భక్తులు 108 ప్రదక్షిణాలు 51 ప్రదక్షిణాలు చేస్తుంటారండి. అలాంటి వారు పసుపు కొమ్ములు, వక్కలు, అలా ఆకులు లెక్క పెట్టుకుంటారు కదా, అవన్నీ బాక్సులు ఇక్కడ పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదైతే అద్దాల మండపము. ఈ అద్దాల మండపంలో స్వామివార్లు చాలా చక్కగా అయితే ఉంటారు. అక్కడ మనం స్వామివారు ఉంటారు. ఆ పూజారి గారి దగ్గరికి వెళ్తే అమ్మవారికి మన చేత ఆ అద్దాల మండపంలో విసినకరలా విసిరిపిస్తారనమాట. చాలా ఆనందంగా అయితే ఉంటుంది. ఆ తర్వాత పక్కనే అన్నపూర్ణ దేవాలయం ఉంది. ఆ తర్వాత పక్కనే ఇక్కడ శివలింగం ఉంది కదా, ఇవి మధ్య ప్రతిష్ఠించారు. ఈ శివలింగం ధ్వజస్తంభం ఏమంటే ఇక్కడ చిన్న శివుడు ఉంటారు. మనకి శివాభిషేకాలు చేసుకోవడానికి, మరి ఏదైనా పూజలు దీపాలు పెట్టుకోవడానికి అయితే ఈ మండపంలో అయితే మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు కనిపిస్తున్నారు కదా, వీళ్ళు చాలా దూరం నుంచి వచ్చారంట. వీళ్ళు అనుకున్న పని జరిగిందంట, అందుకే ఆ రోజు అక్కడ దీపాలు పెడుతున్నారు. ఆంటీ నాకు చెప్తా ఉన్నారు, ఆంటీ గారు అంకుల్ గారు అన్ని దీపాలు పెడుతూ ఉన్నారనమాట. వీళ్ళే కాదండి, ఎంతోమంది భక్తులు ఇలాంటి పూజలు నోములు చేస్తూ ఉంటారు కామాక్షమ్మ దగ్గర. కామాక్షమ్మ చాలామంది కళలో కనిపించి సేవ చేయాలి అని చెప్పేసి మనకి ఏదో ఒక రూపాన్ని కనిపిస్తారట. అలా మనకి కళలో కనిపించి చెప్పినప్పుడు మన అమ్మవారి ఆలయంలో 41 రోజులు లేదా 30 రోజులు 21 రోజులు ఇలా కొన్ని డేస్ అని పెట్టుకుని అమ్మవారి ఆలయంలో సేవ చేసి అక్కడ నిద్రపోతూ అక్కడే స్నానాలు చేసి అక్కడే భిక్ష తీసుకొని ఉంటారనమాట. ఇక్కడ నాగుల వారు కనిపిస్తున్నారు, నాగుల స్వామి, సుబ్రహ్మణ్య స్వామి. అలానే ఈ పక్కన శయన మందిరం అండి. అమ్మవారికి శుక్రవారం పూట లాస్ట్ పూజలన్నీ అయిపోయాక ఇక్కడికి వచ్చి లాలి పాడతారు అమ్మవారికి. అక్కడ లాలి పాడిన తర్వాత టోటల్ టెంపుల్ అంతా క్లోజ్ చేసేస్తారనమాట. చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు లాలి ఎక్కువ చేయట్లేదు, అంతకుముందు ప్రతి వారం లాలి పాటలు పాడేవారు. ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారి చీరలు, అమ్మవారికి సమర్పించిన చీరలు, కట్టిన చీరలు ఇక్కడ అమ్మకం పెడుతూ ఉంటారు. ఇది లోపల అవి అండి, అంతా మల్లెపూలతో తామర పువ్వులతో డెకరేషన్ చేశారు. చాలా బాగుంది అసలు. మొత్తం మల్లెపూల లోపల మరువం, మల్లెపూలు, కమలాలు ఉంటాయి కదా, లోటస్ ఫ్లవర్స్, వాటితో అయితే డెకరేషన్ చేశారు. చాలా బాగుంది. అయితే లోపలికి పంపించిన వెంటనే భక్తులందరూ కొంతమంది ఆ డెకరేషన్ పీకేశారు ఆ పూలని. నాకైతే బాగా కోపం వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఎన్నో గంటల నుంచి పూలను డెకరేట్ చేసుకొని పూలను కుట్టి కట్టి డెకరేట్ చేస్తే వెళ్ళంగానే పూలన్నీ పీకేస్తున్నారు. అలానే ఇక్కడ నంది మండపం ఉంది. నంది మండపం దగ్గర కూడా మల్లెపూలతో అయితే మంచిగా డెకరేషన్ అయితే చేశారు. ఇది స్వామివారి అమ్మవారి ధ్వజస్తంభం అండి. మేము అప్పుడే క్యూ లైన్లోకి వెళ్తున్నాము. మేము 6:30కి ఓపెన్ చేస్తారనగా మేము 5కే లోపలికి వెళ్ళిపోయాము. ఎందుకంటే జనాలు చాలా క్రౌడ్ ఉంటారు కదా. మేము 50 రూపీస్ టికెట్స్ కూడా ఉంటాయి, ఆ పక్క రోలో అయితే వస్తారు. సో మేము ఆ పక్కనైతే మనకి 20 రూపీస్ ఫ్రీ దర్శనం అయితే ఉంటుంది. ఇక్కడ గంట చూడండి, జయగంట, అది మోగించాక అమ్మవారి గంటలోకి తీస్తారు. అలానే ఏదైనా ప్రసాదం కూడా ఇక్కడ జయగంట పెడతారు. ఈ జయగంట పెట్టాక మోగిపోయినప్పుడు జయగంట కూడా పెడతారు. ఇక్కడ దేవస్థానం ఉంది కదా, ఇది శివుడిది నందీశ్వరుడు చూడండి. నందీశ్వరుడికి అప్పుడు పెయింటింగ్స్ వేసి చాలా చక్కగా ఉండేది. ఇప్పుడైతే అవన్నీ తీసేసి నీట్గా ఒక స్టోన్ నందీశ్వరుని ఉంచారు. చాలా అయితే చాలా బాగుంది నందీశ్వరుడు. మల్లెపూలతో నీట్గా డెకరేషన్ చేశారు. అసలు చాలా చాలా మంచిగా అయితే నాకు అనిపించింది. ముందుగా వాహనాలే కదండి మనకి, నందీశ్వరుడు అలానే సింహవాహనము ఇక్కడైతే మనం చూడొచ్చు. చాలా పెద్ద నంది అండి. ఈ నందీశ్వరుని దగ్గర శుక్రవారాలు దసరా అప్పుడైతే ప్రతి ఒక్క మహిళలు వచ్చి దీపాలు పెడుతూ ఉంటారు, పూజలు చేస్తారు. నందీశ్వరునికి బసవన్నకి శనగలు పెట్టడము లేదు. ఇవైతే బయట డెకరేషన్ అండి. నైట్ టైము ఒక్కసారి టెంపుల్ లైటింగ్స్ చూడండి, విద్యుత్ అలంకరణ ఇంత బాగా చేస్తున్నారు. ఇది దాదాపు పెనువల్లి బుచ్చి వరకు ఇలానే డెకరేషన్ చేసుకుంటూ వెళ్ళారంట. అండ్ నెల్లూరు సైడ్ అయితే మనకి నరసింహకొండ వెళ్ళే దారి ఉంటుంది, అంటే పెన్నాకి కొంచెం ముందరనమాట. అక్కడ ఒక పెద్ద ఆర్చ్ వస్తుంది నెల్లూరు నుంచి వచ్చే వాళ్ళకి. అక్కడి నుంచి మనకి టెంపుల్ వరకు డెకరేషన్ అయితే చేస్తున్నారు. లైటింగ్స్ పెన్నా నది మీద కూడా నీట్గా లైటింగ్స్ అయితే చేస్తున్నారు. ఆ తర్వాత అటువైపు కూడా నీట్గా రుచి వెళ్ళే మార్గంలో కూడా లైటింగ్స్ అయితే వేస్తున్నారు.
మనకి జొన్నవాడకి రావడానికి 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి నెల్లూరు నుంచి రావడం, నెల్లూరు నుంచి 12 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకొకటి బుచ్చి నుంచి రావడం, బుచ్చి మార్గంలో వస్తే సంగం బుచ్చి మార్గంలో. ఇదంతా కొంచెం రిస్క్ అయినా కూడా నెల్లూరు నుంచి మనకి ఫెసిలిటీస్ ఉంటాయి, ఆటోస్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి. బస్సెస్ ఇప్పుడు తక్కువ ఉన్నాయి, ఆటోస్ అయితే ఎప్పుడూ ఉంటాయి. నెల్లూరు మన బస్ స్టాండ్ ఉంది కదా, ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర దిగడం, లేదా ఆ రైల్వే స్టేషన్ దగ్గర దిగితే అక్కడ నుంచి ములుమూడి బస్ స్టాండ్, అంటే ములుమూడి బస్ స్టాండ్ దగ్గర నుంచి మనకి ఆటోస్ అయితే జొన్నవాడికి డైలీ అయితే ఉంటాయండి. సో నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఒక వికలాంగులు అని చెప్పలేము, ఒక టాలెంటెడ్ పర్సన్, కాళ్ళు లేవు కానీ ఎంత చక్కగా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్తో డ్యాన్స్ అయితే చేస్తున్నారు. ఒక మంచి సాంగ్ పెట్టుకొని ఇలాంటి వాళ్ళు మనం ప్రోత్సహించాలి నిజంగా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మంచి టాలెంట్ ఉంటుంది, కానీ వాళ్ళకున్న ఇదిని వాళ్ళు దాన్ని క్లోజ్ చేసేస్తారు. అలాగే సహాయం అందించిన ప్రతి వారికి కూడా మీరు మీ కుటుంబ సభ్యులకి ఆయుర్వేదాలు ఆశ్రయించాలని మనసారా కోరుకుంటున్నాం. మీరందరూ కూడా మీకు తోచిన సహాయం దాదాపు ఎవరికి ఏం కానివ్వదు, అది నమ్మకము. అండ్ ఈ పక్కన అయితే తెప్పోత్సవం జరుగుతుంది. తెప్పోత్సవానికి వెళ్ళాలని చూస్తూ ఉన్నాము. ఇంకా తెప్ప అయితే రెడీ అవ్వలేదు. సో మేము అక్కడ నుండి ఏదైనా షాపింగ్ చేద్దామని చూస్తున్నాము. ఇంతలోకి మొక్కలన్నీ నల్లగా పట్టేసాము కళ్యాణం చూసిన. సో ప్రతి ఒక్కరు కూడా అందరు భక్తులందరూ కొంచెం మంచిగా లోపలికి షెడ్స్ కింద వెళ్ళిపోయారు, గాలి పడుతుంది. మా బన్న చూడండి ఎంత చక్కగా ఉన్నాడు, సైలెంట్గా ఆడుకుంటూ ఉన్నాడు. ఇసుకంటే అస్సలు తగలనివ్వడు, కానీ మీరు ఈ వీడియో లాస్ట్లో చూడండి మా బన్ను ఎంత అల్లరి చేశాడు. హర హర మహాదేవ్. ఏ గుండు ఇదే అండి పెన్నా నది ఒడ్డు పక్కన కనిపిస్తుంది కదా, అది బ్రిడ్జ్ అన్నమాట. పక్కన తెప్ప అనేది రెడీ అవుతూ ఉంది. చాలా ప్లెజెంట్గా ఉంది వాతావరణం అయితే, క్లైమేట్ చల్లగా ఉంది అసలు. లైటింగ్స్ అన్నీ డెకరేషన్ చేస్తున్నారు. అలానే తెప్పని కూడా ఇంకా అయిపోయింది, కొంచెం డెకరేషన్ అయితే చేస్తున్నారు. స్వామివారు ఇప్పుడు వస్తారు కదా, లోపల దానికి సంబంధించే పూజలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మా బండి ఇసుకలో అయితే నిలబడ్డు, నేను ఇసుకలో నిలబెట్టి ఆడిపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. నాకైతే ఎంత చక్కగా నచ్చిందో. అక్కడ నా వెనుక చూస్తున్నారు కదా, అదే నరసింహస్వామి కొండ. ఎవరికైనా కనిపించుంటే కామెంట్ అయితే చేయండి. ఆ బ్రిడ్జ్ అంతా అండి కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. కొత్తగా అంటే అది 20 years అయిపోతున్నట్టుంది, 18 years అలా. అంతకుముందు చిన్న పాత బ్రిడ్జ్ ఉండేది. బ్రిడ్జ్ని కూడా చక్కగా లైటింగ్స్తో అయితే డెకరేషన్ చేశారు. అండ్ ఈతగాళ్ళని కూడా పెట్టారు. ఇక్కడ చూడండి, ఆర్మీ వాళ్ళు మా బాబుని చూసి ఎత్తుకొని ఫొటోస్ అయితే దిగారు. మేము కూడా తీసుకున్నాము ఫొటోస్. అండ్ ఇక్కడ మా బన్ను చక్కగా ఇసుకలో కూర్చొని ఆడుకుంటున్నాడు. ఎంత బాగా ఆడుకుంటున్నాడంటే ఇసుకంతా గుండు మీద వేసేసుకోను, డ్రెస్లో వేసుకోను. ఇంటికి వెళ్ళి చూస్తే డైపర్లో కూడా మొత్తం ఇసుకే ఉంది. అలా ఆడుకుంటున్నాడు. పెన్నా నది మట్టి అలా ఉంటుంది అన్నమాట. మరి పెన్నా నది ఇసుక, పెన్నా నది మట్టి పవర్ మరి అలా ఉంటుంది. ఇసుకలో ఇష్టం లేని వాడు కూర్చొని వాడుకుంటే ఎంత చక్కగా కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, స్వామి వాళ్ళు వచ్చి పూజలు చేస్తున్నారు లోపల. తెప్ప అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది. మనం తెప్ప మీద గోపురం ఉంది కదా, దాని మీద చూస్తే కామాక్షమ్మ వారి జెండా ఉంటుంది. మనకి హనుమాన్ జెండా ఎలా ఉంటుందో జెండాపై కపిరాజ్ అంటాం కదా, అలా ఈ జెండాపై కామాక్షమ్మ అయితే నిలుపున్నారు. ఆ గాలికి ఆ జెండా ఊగుతుంటే ఎంతో ఆనందంగా, అసలు ఎంతో బాగుంది. అసలు ఒక ధైర్యం వచ్చినట్లు ఉంది. నేనైతే చాలా డల్ అయిపోయాను.
మొత్తం ఉదయం నుంచి తిరుగుతూ ఉన్నాం కదా జర్నీ చేసి. ఇదేనండి ఫ్రంట్ వ్యూ ఆఫ్ తెప్ప. చాలా అంటే చాలా చక్కగా డెకరేషన్ అయితే చేశారు. నేను మీకు ముందు చూపించాను కదా. సో వాళ్ళైతే చక్కగా ఫ్లవర్స్తో డెకరేషన్ చేసేసారు తెప్పని. మేము తెప్ప కదిలే టైంకి పెద్ద వర్షం అయితే వచ్చేసింది. మేము పక్కనైతే ఉన్నాము. మేము బయలుదేరిపోయాము. అప్పటికి మేము బయలుదేరిన తర్వాత తెప్ప అనేది మధ్యలోకి అయితే వచ్చేసింది. గబగబా తెప్పని తిప్పేసి దింపేశారు. మనకి వేణుకి ప్రభాకర్ రెడ్డి వాళ్ళు మెసేజ్ ఉన్నారు కదా, వాళ్ళైతే వచ్చారండి. వాళ్ళు వచ్చి తెప్పని కదిలిచ్చి ఒక రౌండ్ వేసుకొని వెళ్ళిపోయారు అన్నట్టు. తెప్పతో ఒక చుట్టూ వేసేసారు పెద్ద నదిలో. అలా 2 or 3 rounds చుట్టూరా తిరిగేసి దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు. ఎక్కడ నిలబడాలి కాబట్టి కొంచెం పనులని ఖచ్చితంగా. యాక్చువల్గా నెల్లూరులో కళ్యాణం జరిగే రోజు ఫుల్గా హైవే మీద నెల్లూరు చుట్టుపక్కల ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం పెద్ద వర్షం పడలేదు. కానీ తెప్ప కనిపించేది మాత్రమే కొంచెం భయమైతే పడింది. అది మేమేమనుకున్నామంటే పైన సకల దేవతలు సకల కోటి దేవతలు ఉంటారు కదా, వాళ్ళందరూ అమ్మవారికి కరుణించినట్టు ఆశీర్వదించినట్టు చుక్కలు పడ్డాయి అనుకున్నాను. నేను చెప్పాను కదా, ఈ ఫ్లాగ్ మీద అమ్మవారి ఫోటో అయితే ఉంది. అండ్ పిల్లలు చూడండి ఎంతో చక్కగా ఆడుకుంటున్నారు. ఎక్కడెక్కడి నుంచో పంతులు గారులు వచ్చున్నారు, సేవ చేసే వాళ్ళు వచ్చున్నారు. ఫుల్ కిటకిటలు ఆడిపోయింది. జనాలు మొత్తం ఫుల్ కిటకిటలు ఆడిపోయారు. అండ్ ఇక్కడ మనం టికెట్ చూస్తున్నాం కదా, ఇది ప్రసాదం టికెట్ అని. లడ్డు పులిహోర అయితే మనకి ప్రసాదం పెడతారు. ఇది మీరు చూస్తున్నారు కదా, రావణ సేవకు సంబంధించి అలానే అమ్మవారికి సేవలు చేశారు కదా బ్రహ్మోత్సవాల్లో, ఆ క్లిప్స్ అని నేను పెడతాను, అందరు చూసేయండి. ఇది మాత్రం కళ్యాణానికి సంబంధించిన ఫొటోస్ అన్నమాట. కళ్యాణం అయితే చాలా బాగా చేశారు. 12 పైన అయితే కళ్యాణం స్టార్ట్ చేశారు. అమావాస్య గడియలు ఉన్నాయని చెప్పేసి 12 పైన అయితే అమ్మవారికి కళ్యాణం చేశారు. ఇది లోపల డెకరేషన్ చిన్న పువ్వులను మాత్రమే తీశారు. ఇక్కడ నేను ఫొటోస్ తీయలేదు, లోపల తీయకూడదు కాబట్టి. అండ్ ఇక్కడ మా బన్ను చూడండి, మా వేదాంశ్ రెడ్డి గారు చక్కగా ఇసుకలో కూర్చొని కోట్ వేసుకొని ఫొటోస్ దిగుతూ వీడియోస్ దిగుతూ ఏడుస్తూ రచ్చ చేసేసాడు. మేము ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ అవ్వట్లేదు. స్పెట్స్ పెడుతున్నామని స్టైల్గా తీసేసి ఆడుకుంటూ ఉన్నాడు. వాళ్ళ అమ్మమ్మ గారితో ఎంతో చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు ఇసుకలో కూర్చొని. వాళ్ళకి 1,00,000 సంవత్సరానికి 1,00,000 కూడా రావట్లేదు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే రథోత్సవం అయితే సండే అయితే జరిగింది ఆదివారం.
ఆ రోజు రథోత్సవం సందర్భంగా రథం చాలామంది భక్తులు వచ్చి లాగారు. ఆ క్లిప్పింగ్ నేను ఇక్కడ పెట్టుకున్నాను చూడండి. లోపల స్వామి అమ్మవారు ఉన్నారు, కనిపిస్తున్నారు అనుకుంటున్నాను. ఆ షెడ్లో నుంచి రథాన్ని ఎంతో చక్కగా లాగి తీసుకొని వెళ్ళిపోయారు. అమ్మవారు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటుంది కదా. అంటే ఆమె ఎప్పుడు టెంపుల్లోనే ఉండి ఎప్పుడు ఒకసారికి వాళ్ళ పుట్టింటికి వెళ్ళి వచ్చింది ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా అయితే అమ్మవారు హ్యాపీగా అందరూ వెళ్తున్నాము. నేను కూడా అనుకున్నాను కానీ కుదరలేదు. కళ్యాణానికి నాకు కుదురుతుందో కుదురుతా అనుకున్నాం. కళ్యాణం శ్రీ కామాక్షి కళ్యాణం మీరు చూస్తున్నారు కదా. ఇక్కడికి వచ్చాను అసలు సూపర్ కల్చర్ చెట్లు పెట్టారు, పండ్లు పెట్టారు, అసలు చాలా బాగా చేశారు. మనకి మునిగిపోయాలి తప్పించడం కదలండి. నేను మా టైంకి బయటకు వెళ్ళిపోయాను. ఇసుక అంటే నదిని ఫుల్ కంప్లీట్ చేయడానికి ఇసుక వేసి ఆ పక్కన కొంచెం ఇసుక తొలగించారు. టపాసులు చూడండి ఎంత చక్కగా పెరుగుతున్నారు. నదిలో ఆ పక్కన స్వామి చెట్లు వేసుకొని తీసుకొచ్చేసారు. అప్పటికి పెద్ద వర్షం ఆయన భక్తులు తగ్గేది ఎలా అంటే వస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి టెంపుల్స్ గురించి, దేవస్థానాల గురించి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి అమ్మవార్ల ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.